నిఖిల్ అంటే మనకి గుర్తొచ్చే పేరు కావ్య. కావ్య అంటేనే నిఖిల్. ఇలాగ మనం 'బిగ్ బాస్' హౌస్‌లోకి నిఖిల్ వెళ్ళకముందు ఊహించుకున్నాం. అసలు ఊహ ఏంటి? ప్రతి ప్రోగ్రామ్‌లో, ప్రతి ఈవెంట్‌లో వీళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేసినా, వీళ్ళిద్దరూ కలిసి స్టేజ్ మీదకొచ్చినా కూడా ఆ ప్రోగ్రామ్ రచ్చ 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 రంబోలననే చెప్పొచ్చు. ఎందుకంటే అంత క్యూట్ పెయిర్ వీళ్ళిద్దరు. ఒకరి కోసం ఒకరు పుట్టారన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటారు. అయితే చాలామంది బుల్లితెరని చూసేవాళ్ళు వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసేసుకున్నారేమో అని అనుకున్నారు. కానీ విషయంలోకొచ్చినట్టయితే వీళ్ళిద్దరూ విడిపోయారనమాట. ఈ 2024 సంవత్సరంలోనే వాళ్ళు విడిపోవడం జరిగింది. విడిపోయిన కొన్ని నెలలకి తను అంటే నిఖిల్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి అడుగుపెట్టాడు. చాలా డిప్రెషన్‌తో అడుగుపెట్టిన నిఖిల్ ఇక ఓర్చుకోలేక ఒకానొక దశలో కావ్య గురించి బయట పెట్టేశాడు. అయితే ఈరోజు నిఖిల్ ఒక ఊహించని పని చేసినట్టు సోషల్ మీడియా అంతా రచ్చవుతుంది. అదేంటి అంటే ప్రస్తుతం 'స్టార్మాలో' ప్రసారం అవుతున్న 'చిన్ని' సీరియల్ షూటింగ్‌కి నిఖిల్ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకనంటే నిఖిల్ గతంలో చాలా సీరియల్స్ చేశాడు. ఆ సీరియల్‌కి సంబంధించిన డైరెక్టర్స్, కో డైరెక్టర్స్‌తో పాటుగా ఎంతోమంది తన ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఈ క్రమంలో 'చిన్ని' సీరియల్‌లో పనిచేస్తున్న కొంతమంది టెక్నీషియన్స్ నిఖిల్‌ని అక్కడ సెట్స్‌లోకి రమ్మనడంతో నిఖిల్ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళడంతో అక్కడ కావ్య షూటింగ్ జైల్‌లో ఉన్నది జరుగుతుంది. అయితే కావ్యని చూసిన నిఖిల్ చాలా హ్యాపీ అయిపోయాడు. ఈవెన్ కావ్య కూడా నిఖిల్‌ని చూసి చాలా హ్యాపీ అయింది. వాళ్ళిద్దరూ హాయ్ అంటే హాయ్ అనుకున్నారు. ఇక కావ్య కూడా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పింది నిఖిల్‌కి. దాంతో నిఖిల్ కూడా థాంక్ యూ అని చెప్పాడు. మరి వాళ్ళిద్దరూ ఆ తర్వాత పర్సనల్‌గా మాట్లాడుకున్నారా? వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది అంటే నిఖిల్ కావ్య, కావ్య నిఖిల్‌తో మాట్లాడుకున్న చర్చలు సఫలమయ్యాయా? అంటే సక్సెస్ అయ్యాయా? లేదా? అనే విషయం పైన క్లారిటీ లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరు కలవాలని అయితే మాత్రం మనం బలంగా కోరుకుందాం.